హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటర్ బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో హిందువులు ఎక్కువగా పూజించే దేవుడు శ్రీ మహావిష్ణుమూర్తి. ఈయనకి చాలా అవతారాలు ఉన్నవి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత పొందినవి 10 అవతారాలు. అవి ఏమిటి అంటే 1 మత్స్య అవతారం, 2 కూర్మ అవతారం, 3 వరాహ అవతారం, 4 నరసింహ అవతారం, 5 వామన అవతారం, 6 శ్రీరామ అవతారం, 7 శ్రీకృష్ణ అవతారం, 8 పరశురామ అవతారం, 9 వెంకటేశ్వర స్వామి అవతారం, 10 కల్కి అవతారం. ఇలాగా విష్ణుమూర్తికి 10 అవతారాలు కలవు. వీటిలో 7వ అవతారం శ్రీకృష్ణ. ఈ రోజు మనం శ్రీకృష్ణ జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ద్వాపర యుగంలో మహావిష్ణువు కృష్ణుడి రూపంలో అవతరించాడు. రాక్షసులను చంపి దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడడానికి శ్రీకృష్ణ అవతారం ఎత్తారు. శ్రీకృష్ణ జననం గురించి. పూర్వకాలంలో భూమి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి బాధతో ఇలా అన్నది: ఓ దేవా, భూమిపైన అనేక మంది రాక్షసులు మరియు రాక్షస రాజులు పాలిస్తున్నారు. ధర్మాన్ని తప్పి ప్రజలకు బాధ కలిగేలాగా పరిపాలన చేస్తున్నారు. మీరు భూమి మీద ధర్మపాలన జరిగేలాగా చూసి ప్రజలకు న్యాయం జరిగేలాగా చూడండి. సృష్టికర్తగా మీరు సహాయం చేయండి అని భూదేవి తన బాధను బ్రహ్మతో చెప్పారు. అప్పుడు బ్రహ్మ తన దివ్య దృష్టితో చూసి భూదేవితో ఇలా చెప్పారు: అమ్మా భూదేవి, త్వరలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో భూమి మీద జన్మించనున్నారు. శ్రీకృష్ణ భగవానుడు రాక్షస సంహారం చేస్తూ దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తారు అని చెప్పారు. భూదేవి చాలా సంతోషంతో బ్రహ్మదేవునికి నమస్కరించి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణ భగవాని కోసం భూదేవి ఎదురు చూస్తూ ఉంది. భూమి మీద యదు వంశానికి చెందిన సురసేనుడు అనే రాజు మధుర రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఈయన కుమారుడు వసుదేవుడు. అక్కడే భోజ వంశానికి చెందిన రాజులు దేవకుడు మరియు ఉగ్రసేనుడు ఉండేవారు. వీరికి కుమారుడు కంసుడు, కుమార్తె దేవకి. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ. కంసుడు తన చెల్లిని సురసేనుడు కుమారుడు అయిన వసుదేవునికి ఇచ్చి వివాహం చేస్తారు. వసుదేవుడు చాలా మంచి గొప్ప నిజాయితీ కలిగిన రాజు. దేవకుడు తన కుమార్తెను అత్తగారింటికి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. కంసుడికి తన చెల్లి మీద ఉన్న అమితమైన ప్రేమ వలన చెల్లెలు భర్త ఎక్కిన రథానికి రథసారథిగా ఉన్నాడు. దేవదేవకి, వసుదేవుడు మరియు కంసుడు చాలా సంతోషంగా వీరు వెళుతూ ఉన్నారు. దారిలో కంసునకు ఆకాశవాణి రూపంలో ఒక శబ్దం వినిపిస్తుంది. అది ఏమిటి అంటే: కంస మహారాజా, మీ చెల్లి యొక్క 8వ గర్భం ద్వారా పుట్టిన కుమారుడి ద్వారా నీకు మరణం తప్పదు అని చెబుతుంది. వెంటనే కంసుడు రథం నుంచి దిగి తన చెల్లి మీద ఉన్న ప్రేమను మరిచి దేవకి మీదకు కత్తిని ఎత్తి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవకి: అన్నా, నేను ఏమి తప్పు చేశాను? నన్ను ఎందుకు చంపబోతున్నావు? కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది. కంసుడు తన చెల్లికి బావ అయిన వసుదేవుడికి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు వసుదేవుడు కంసునితో ఇలా అంటాడు: బావా, మేము అమాయకులం. ఒక్కసారి ఆలోచించు. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న నీవు ఒక ఆడపిల్లను, అందులోనూ నీ ముద్దుల చెల్లిని చంపిన పాపం నీకు ఎందుకు? నీకు ప్రాణహాని ఉన్నది మాకు పుట్టబోయే 8వ సంతానం కదా. మాకు పుట్టిన ప్రతి బిడ్డను నీ దగ్గరికి తీసుకొని వస్తాను. ఆ బిడ్డను నీవు చంపు అని చెప్తాడు. అప్పుడు కంసుడు ఆలోచించి వారిని చెరసాలలో ఉంచుతాడు. తర్వాత దేవదేవికి మొదటి సంతానం కలుగుతుంది. మాట ఇచ్చిన వసుదేవుడు బిడ్డను తీసుకొని కంసుడి దగ్గరికి వస్తాడు. కంసుడు ఇలా అంటాడు: బావా, 8వ బిడ్డ కదా అని చెప్పి వదిలేస్తాడు. అలా 6 పిల్లలు పుడతారు. ఒకరోజు కంసుని దగ్గరకు నారదుడు వచ్చి కంసరాజుతో ఇలా అంటాడు: కంసరాజా, 8వ సంతానంతో ప్రాణభయం ఉంది అని ముందు పుట్టిన 6 వదిలేశావు. ఆ 6 ఆ 8వ సంతానం నిన్ను చంపే విషయంలో తనకు సహాయం చేస్తే ఇక్కడ నీ చుట్టూ ఉన్నవారు అందరూ దేవతలే, నిన్ను చంపడానికే పుట్టారు అని నారదుడు చెప్తాడు. వెంటనే కంసరాజు వసుదేవుడు తన భార్య దేవకి దగ్గరికి వచ్చి వీరికి పుట్టిన 6 పిల్లల్ని చంపేస్తాడు. తర్వాత వసుదేవునికి దేవకికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి బంధించాడు. దేవదేవకి వసుదేవుడు ఇద్దరు బాధపడుతూ చెరసాలలో ఉండిపోయారు. కంసుడు తనే వెళ్ళి దేవదేవికిని వసుదేవుడిని ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. 7వ సంతానం పుట్టడానికి సిద్ధమైంది. విష్ణుమూర్తికి అన్నగా ఆదిశేషుడు ముందుగా పుట్టాలి. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగమాయను పిలిచి కంసుని కారాగారంలో వసుదేవుడు దేవదేవికి ఉన్నారు అని చెప్పి దేవకి గర్భంలో 7వ సంతానంగా ఆదిశేషుని అంశం ఉంది. అందుకు ఎవ్వరికి తెలియకుండా ఆ పిండాన్ని వెలికితీసి యమునా నది అవతల ఒడ్డున రేపల్లెలో ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టు అని చెబుతాడు. ఆయన బలరాముడు అనే పేరుతో జన్మిస్తాడు అని చెప్పి
శ్రీ విష్ణువు యోగమాయని ఆదేశిస్తాడు. శ్రీ విష్ణువు ఆదేశాను మేరకు యోగమాయ దేవకీ గర్భంలో ఉన్న పిండాన్ని తీసుకొని రేపల్లెలో ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెడుతుంది. ఆ పిండమే బలరాముడిగా జన్మించాడు. ఆదిశేషుడు అంశం బలరాముడు శ్రీ మహావిష్ణువుని సేవించడానికి ముందుగానే భూమి మీదకు వచ్చాడు. అక్కడ కారాగారంలో దేవదేవకి గర్భస్రావం జరిగి గర్భం పోయింది అని అనుకుంటారు అందరూ. తర్వాత ఇక శ్రీకృష్ణుడు అవతారం. శ్రీమన్నారాయణుడు తేజస్సు వసుదేవుడు భార్య అయిన దేవదేవకి గర్భంలోకి ప్రవేశించింది. పంచభూతాల మధ్య శ్రీకృష్ణుడు పెరుగుతూ ఉన్నాడు. దేవకి ప్రసవ సమయం దగ్గరికి వచ్చింది. శ్రీకృష్ణుడి జననం కోసం దేవతలు అందరూ ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కంసుడు మాత్రం భయపడుతూ ఉన్నాడు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు అర్ధరాత్రి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీకృష్ణుడిని చూసి వసుదేవుడు దేవకి చాలా సంతోషంగా ఉన్నారు. దేవదేవుడిని కన్నందుకు మహాదేవుడు శ్రీ విష్ణువు ప్రత్యక్షమై వారితో ఇలా అన్నాడు. యమునా నదికి అవతల ఒడ్డున నందవనంలో యోగమాయ యశోదాదేవి గర్భంలో జన్మించింది. నన్ను తీసుకొని యశోద దగ్గర ఎవ్వరికీ తెలియకుండా ఉంచి యశోదాదేవి కన్నా యోగమాయను అనగా ఆడకూతుర్ని తీసుకొని దేవదేవికి దగ్గరికి తీసుకొనిరా అని చెబుతాడు. అప్పుడు వసుదేవునికి సంకెళ్ళు ఊడి తలుపులు తెరుచుకొని రక్షక భటులు నిద్రలోకి వెళతారు. బయట భీకర వర్షం. యమునా నది బాగా వేగంగా ప్రవహిస్తూ ఉంది. కానీ శ్రీకృష్ణుడు వర్షంలో తడవకుండా ఆదిశేషుడు గొడుగు వలె తన పడగ విప్పుతాడు. ఉప్పెనలాగా ప్రవహిస్తున్న యమునా నది శ్రీకృష్ణుడిని చూసి యమునా నది దారి ఇస్తుంది. వసుదేవుడు నందనవనానికి వెళ్లి యశోద వద్ద శ్రీకృష్ణుడిని ఉంచి యశోద దగ్గర ఉన్న యోగమాయను తీసుకొని తిరిగి దేవదేవికి దగ్గరికి వస్తాడు. ఆ శిశువు ఏడుపునకు సైనికులు నిద్రలేచి దేవకి 8వ సంతానానికి జన్మనిచ్చింది అని భటులు కంసుని దగ్గరికి వెళ్లి చెబుతారు. కంసుడు వెంటనే శరశాలకు వచ్చి చెల్లి ఎంత ఏడ్చినా వినిపించుకోకుండా శిశువును తీసుకుని చంపబోతాడు. వెంటనే ఆ శిశువు కాళికాదేవిలాగా ప్రత్యక్షమై నేను యోగమాయని అని చెప్పి నిన్ను చంపబోయేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని కంసునికి చెబుతుంది. వెంటనే మాయమవుతుంది. దేవకి వాసుదేవునికి 8వ సంతానంగా జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి చెంత పెరుగుతూ ఉంటాడు. ఇలాగా శ్రీకృష్ణ జననం జరుగుతుంది. శ్రీకృష్ణుడు రాక్షసులను హతమార్చి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఈ వీడియో వలన శ్రీకృష్ణ జన్మరహస్యం గురించి మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.